తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. రాష్ట్రంలోని హైదరాబాద్ నాంపల్లి సిబిఐ, కరీంనగర్ కోర్టులో, ఏపీలోని అనంతపురం, రాజమహేంద్రవరం కోర్టులో బాంబులు పెట్టామని ఈమెయిల్స్ వచ్చాయి. బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 12 ఆర్డీఎక్స్ బాంబులను న్యాయస్థానాల్లో పెట్టామని, న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్లో పేర్కొన్నారు. ఆయా కోర్టుల నుంచి జడ్జీలు, న్యాయవాదులు, సాధారణ జనాన్ని కోర్టుల ఆవరణ నుంచి బయటకు పంపి బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. విస్తృత సోదాల అనంతరం ఫేక్ మెయిల్గా అధికారులు గుర్తించారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా, లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈమెయిల్ ఎక్కడి నుంచి, ఎవరు పంపారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. బాంబు బెదిరింపులు అనేటివి ఎక్కువైనాయి. ఎక్కువ శాతం దానిలో ఫేక్ బెదిరింపులు, హోక్స్ బెదిరింపులే మనకు కానొస్తున్నాయి. భద్రతా లోపాలు కావచ్చు, అదే విధంగా విలువైన న్యాయమూర్తులకు చెందిన సమయం కావచ్చు, న్యాయస్థానాలకు చెందిన సమయం కావచ్చు, అదే విధంగా కోర్టు విచారణ ప్రక్రియలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతుంది. అదే విధంగా భయాందోళనకు కూడా గురయ్యే అవకాశం అనేది ఉన్నది. దీనికి ఒక ఇండికేటర్ లాంటి వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేసి, సాంకేతికతను ఆధారంగా చేసుకొని కోర్టు ఆవరణలో ఒక విధమైన సెక్యూరిటీ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసి, ఒక ఇండికేటింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కోర్టు కేంద్రాలను ప్రధానంగా అస్త్రంగా చేసుకుని ప్రజలను, కక్షిదారులను, అదేవిధంగా న్యాయవాదులను, న్యాయమూర్తులను ఒక భయ భ్రాంతులకు గురి చేసేటువంటి ఒక దుశ్చర్యకరమైనటువంటి సంఘటనలకు ఈ మధ్యకాలంలో మెసేజ్ల ద్వారా కానీ పూనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులపైన పోలీసు ఉన్నతాధికారులు 24 గంటల లోపల ఆ మెసేజ్ పెట్టినటువంటి దుండగులను అరెస్ట్ చేసి వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన మేము వినమ్రంగా కోరుకుంటున్నాను.